సో ఎలిమినేషన్ అవ్వగానే మనకు అక్కడ లైవ్ స్టార్ట్ అయిపోయింది షష్ఠి గారు వెళ్ళిపోయిన తర్వాత. ఇక్కడ ఒక డిస్కషన్ వచ్చేసింది. పాపం మనీష్ బాగా ఏడ్చాడు. ఈ ప్రియ ఈ శ్రీజ అసలు ఎవరి మాట వినట్లేదు, వాళ్ళ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. వాళ్ళు నాగ్ సార్ వెళ్ళినప్పుడు కనీసం అందరూ ఓనర్స్ మొత్తం పాపం నిల్చొని బాగా చెప్తుంటే వీళ్ళు కూర్చొని చెప్తున్నారు. ఆల్రెడీ ఫొటోస్ అన్నీ షేర్ అవుతున్నాయి. వీళ్ళ ఓవర్ యాక్షన్ ఏంటో మరి, వీళ్ళ తలపోగరు ఎందుకు ఎక్కిందో, వీళ్ళు ఓనర్స్ అని చెప్పగానే పని చేయించడం ఏంటో. ఆ ప్రియాని చూస్తే మాత్రం నాకు ఆ బరగొంతు వేసుకొని నాకు నచ్చట్లేదు. అబ్బా ఉన్నమాట చెప్తున్నా. బడబడ మన పాత యాక్టర్ లక్ష్మి కూతురు ఉంటుంది కదా, ఆ అమ్మాయి అనమాట. అదే మనకు ఆకాశం అంతాలా హీరోయిన్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేస్తారు. సో దానిపైన కూడా మీమ్స్ వస్తున్నాయి, మీకు చూడండి ఇన్స్టాలో ట్రోల్ అవుతుంది. ఆ బరగొంతు వేసుకొని అలాగా శ్రీజ కూడా అంతే. ఏంటి అసలు వీళ్ళు ఓవర్ యాక్షన్. అబ్బా మనీష్ పాపం చాలా బాగా ఏడ్చాడు. ఇక్కడ ఏం లేదు, మనకు సంజనాకి ఫుల్ పవర్స్ వచ్చినాయి కదా. సో ఇక్కడ దొంగతనాలు జరగకుండా ఒక మానిటర్ ఉండాలని అమ్మాయి చెప్తుంది. అంటే ఇప్పుడు ఏదో ఒక దొంగతనం జరుగుతుంది. ఇప్పుడు ప్రియాకి, హరీష్కి, వీళ్ళందరికీ, శ్రీజాకి, డిమాన్ పవన్కి, పవన్ కళ్యాణ్కి అందరికీ ఏదో ఒక డ్యూటీ ఉంది. ఒకరికి అది ఒకరికి ఇదని. మనీష్కి ఏది లేదు. సో మనీష్కి ఏంటంటే ఏ దొంగతనం జరగకుండా మానిటర్గా ఫ్రూట్స్ దగ్గర కానీ ఫుడ్ దగ్గర కానీ మానిటర్గా పెడదామంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు. మా కేటగిరీలో మేము, ఎవరి కేటగిరీ వాళ్ళకు ఉంది కదా, వాళ్ళే చూసుకుంటారు అని వీళ్ళు అసలు వితండంగా వాదించేస్తున్నారు, గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు, అరుస్తున్నారు. ఇంకా పాప సంజనాకి క్యాప్టెన్సీ ఉండి ఇంకేం లాభము? ఆమె మాట అసలు వినట్లేదు. నాకు సార్ చెప్పారు సంజనాకి ఫుల్ పవర్స్ ఉన్నాయని, మరి ఎందుకు వినట్లేదు వీళ్ళు? నాకు అర్థం కావట్లేదు. ఆమె ఇప్పుడు మనీష్ పాపం ఇమ్ముకు చెప్పుకొని వాళ్ళ గొంతు ఎక్కువ లేచేస్తుంది. నేను ఏదో ఆడవాళ్ళని రెస్పెక్ట్ ఇస్తూ వస్తూ ఉన్నా, అయినా కూడా వాళ్ళు ఆగట్లేదు. వాళ్ళది విపరీతంగా రెచ్చిపోతున్నారు, రెచ్చిపోయిన మాటలు మాట్లాడుతున్నారు అని పాపం బాగా బాధపడతాడు. ఇక్కడ సంజన కూడా వచ్చి ఇక్కడ ఇమ్ముకి వీళ్ళందరికీ చెప్తుంది. ఆ ఫుడ్ దగ్గర కూడా మనీష్కి బాధ అనిపించేసి, ఇంకా నేను అక్కడ ఉన్నాను, అక్కడ పడుకోలేను, నేను ఇక్కడ పడుకుంటాను, నాకు అసలు ఉండబుద్ధి అవుతలేదు, నేను ఎవరిని ఐ డోంట్ కేర్ అని, నేను ఎవరిని కేర్ చేయలేని వచ్చేసాడు పాపం. ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఫుడ్డే కొంచెం తిన్నాడు. తనకి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా అందరూ పడుకొని పోయారు తొందరగానే ఈరోజు. అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే, ఎందుకంత ఓవర్ యాక్షన్, ఎందుకంత పొగరు, చాలా బాధ అనిపించింది నాకు. అసలు ఏంటి ఇంత ఓవర్ చేస్తున్నారా వీళ్ళు? ఇక్కడ మనీష్ అంటాడు, ఈ కామనర్స్లో ఈ అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేసుకున్నారో ఏమో, అసలు అమ్మాయిలు కదా అని నోరు పారేసుకుంటున్నారు. ఇంకా అమ్మాయిలు కదా అని ఎక్కువ ఏం అనలేకపోతున్నాము. మనం కెమెరా ముందు ఏదో ఒకటి చేయాలని చేస్తున్నారు వీళ్ళంతా. డీమాన్ కూడా ఊరికే ఏడవలేదు. ఈ ప్రియ ఏదో ఒకటి అన్నది, అందుకే డీమాన్ కూడా ఏడ్చాడని మనీష్ అంటాడనమాట. సైలెన్స్గా ఉన్నంత మాత్రం చేతకానితనంగా తీసుకోవద్దు కదా వీళ్ళైనా. ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఓవర్ చేస్తున్నారు. అలాగే ప్రియ ఫ్లోరాతో అంటుంటుంది. ప్రియ, అయ్యా రేపు నామినేషన్స్, నేను అందరితో మంచిగానే ఉన్నా, సో నాకు ఏం కంప్లైంట్స్ లేవు, సో ఎవరిని చేయాలనో ఏమో అట, నీ అందరితో మంచి అటు డీమాన్తో, ఇటు మనీష్తో, సంజనాతో గట్టిగా నోరు వారేసుకుంటున్నావు. నువ్వెక్కడ మంచిగా ఉన్నావు తల్లి? ప్రియా, మరని మీరు ఓనర్ అయ్యారు కదా అట. అలాగే తనుజ దగ్గరకు పోయి, నువ్వు ఇప్పుడు భరణి గారు ఓనర్ అయ్యారు కదా, సో నువ్వు మరి అసిస్టెంట్గా ఎవరైనా పెట్టుకో అని అడుగుతుందా? ఎవరినో ఒకరిని పెట్టుకుందాంలే. సో తర్వాత తనుజ సంజన డిస్కషన్ ఉంటుంది. సో ఇంకా అయిందేదో అయింది, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇప్పటి నుంచి అయినా కరెక్ట్గా ఆలోచించండి, సో ఫుల్ పవర్స్ ఉన్నాయి కదా, కరెక్ట్గా ఉండండి అని తనుజ ఇక్కడ బాగానే చెప్తుంది. తర్వాత ఇమ్ము సంజనాని ఆడపుల్లి అంటాడు. సో కెప్టెన్ ఫోటో రాలేదని డిస్కషన్ జరిగింది. తర్వాత మనీష్, నేను అవుట్ హౌస్లో పడకుండా నేను ఎవరిని కేర్ చేయను, సంజన నన్ను నమ్ము, మైండ్లో ఉంది, చేసిన తర్వాత అయితే నువ్వు ఏదో ఒకటి చేయి అంటాడు అనమాట. సో నేను ఏదో ఒకటి కష్టంగా చేస్తాను, మైండ్లో ఉంది, ఇప్పుడైతే చెప్పను, చేసిన తర్వాత చెప్తా, చేసిన తర్వాత మీకు అర్థమవుతుందా అంటది. తర్వాత కెప్టెన్గా నేను చెప్తే వినట్లేదు, ఫుల్ డే ఇద్దరు కిచెన్ దగ్గర. అయితే సంజన ఒక మాట అంటదట, ఫుల్ డే కిచెన్ దగ్గర ఇద్దరే ఉండడానికి అవ్వదు, ఇంకా వేరే ఎవరైనా అసిస్టెంట్ పెడదాం, ఎందుకంటే వంటలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, కాళ్ళు వస్తాయి కదా అంటే దానికి కూడా ఎవరు ఊరుకోవట్లేదంట. అలాగే ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి, అరటికాయలు ఎన్ని ఉన్నాయి, బనానాలు అన్నీ ఏవేవి, ఆపిల్స్ కానీ ఇవి ఎన్ని ఉన్నాయని ఎవరైనా లెక్క పెట్టడం అనుకుంటే బాగుంటుంది, దొంగతనం జరగకుండా ఉంటుందని నేను ఎంత సంజాయించినా కూడా వినట్లేదు వీళ్ళకి ఎందుకు ఇంత అటిట్యూడ్, వీళ్ళకి ఎందుకు ఇంత పొగరు, నాకు సార్ నాకు చెప్పినా కూడా వీళ్ళు వినట్లేదు అని
ఇంకా ప్రియా వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు అనమాట. సో ఇప్పటివరకైతే మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ ఇదే పాడుకుని పోయారు అందరూ. సో ఇంకేమైనా అప్డేట్స్ ఒకవేళ వాళ్ళు వేసి మళ్ళీ నేను అప్డేట్స్ షేర్ చేస్తూనే ఉంటాను. ఖచ్చితంగా నా ఇన్స్టాని ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.